గోదావరి జలాల లభ్యతపై అధ్యయనం చేసేందుకు భాగస్వామ్య రాష్ట్రాల ఇంజనీర్లు కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర జలవనరుల శాఖను నదీ యాజమాన్య బోర్డు కోరింది. ఈ అంశంపై త్వరలో జరగనున్న బోర్డు సమావేశంలో చర్చించడంతో పాటు కేంద్రం అనుమతి వచ్చే వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులతో ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేసి సంయుక్త అధ్యయనం చేయాలని ప్రతిపాదించింది. గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనానికి పరివాహకంలోని రాష్ట్రాలతో ఒక సాంకేతిక కమిటీ ఉండాలని బోర్డు భావిస్తోంది. కమిటీకి అధ్యక్షుడిగా జీఆర్ఎంబీ చైర్మన్ వ్యవహరిస్తారు. దీనికి ఆమోదం తెలపాలని కేంద్ర జలశక్తి శాఖను కోరింది. అయితే అప్పటి వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు బోర్డుతో కలిపి మరో సంయుక్త కమిటీని వేసి అధ్యయనం చేయాలని భావిస్తున్నామంది. ఉమ్మడి ఏపీలో వాప్స్కోస్ నిర్వహించిన అధ్యయనంలో 75% నీటి లభ్యతతో 1360 టీఎంసీలు, పునర్వినియోగ జలాలు 70 టీఎంసీలు కలిపి 1430 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు తేలింది. 2023 జనవరి 3న జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్ర జల సంఘం చేసిన అధ్యయనంలో 75% నీటి లభ్యతతో 1435 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడైంది. రెండు అధ్యయనాల్లో 5 టీఎంసీల వ్యత్యాసం ఉందని బోర్డు పేర్కొంది. దీనికి కారణాలను తెలుసుకునేందుకు ఇటీవల వాప్స్కోస్, సీజీడబ్ల్యూబీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను బోర్డు సంప్రదించగా భిన్న వాదనలు వినిపించాయి. దీంతో గోదావరి జలాలపై సమగ్ర అధ్యయనం అవసరమని బోర్డు ప్రతిపాదిస్తోంది. దీనిపై ఆగస్టు 18న జరిగే బోర్డు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.